కులాన్ని బట్టి మతాన్ని బట్టి అభ్యంతర పడేవాళ్ళు ఉన్నారు. వారు క్రీస్తును ధరించుకోలేకపోతున్నారు. మరి వాళ్ళు ఏ కులాన్నైతే అన్యజనులు చెప్పారో ఆ కులం దగ్గరికే మనం వెళ్ళి ఆ కులస్తుల్ని ఆ మతస్థుల్ని మనం అడిగితే వాళ్ళేమంటారో తెలుసా? ఆ పరిశుద్ధత మాకు వద్దండి, ఆ నీతి మాకు వద్దండి, ఆ మార్గం మాకు వద్దండి, మేము ఇప్పుడే రావాలండి అంటారు. అవునా కదా? అంటారా అట్లా? మీరు అనేవాళ్ళు ఉన్నారా లేదా? హల్లెలూయా. అమ్మా, మారు మనసు పొందు, రక్షణ బాప్తిస్మం తీసుకో, యేసు క్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించు, ఆయనకి నీ హృదయంలో చోటివ్వు, ఆయన నీలో చేర్చుకో అని ఎన్నిసార్లు చెప్పినా కానీ నాకొద్దు అనేవాళ్ళు లేదా? క్రీస్తుని ఇంకా ధరించుకోవటం లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తును మనము ధరించుకోవాలి. యేసు క్రీస్తుని ఇంకా నువ్వు ధరించుకోకపోతే నీ ఆత్మకు రక్షణ లేదు, నీకు పాప క్షమాపణ లేదు, నీకు శాప విమోచన లేదు, నీ గర్భఫలం నుండి నీకు విడుదల లేదు. అర్థమవుతుందండి? క్రీస్తును నువ్వు ధరించుకోకపోతే, యేసు క్రీస్తుకు నీలో చోటు లేకపోతే మరణంపై నీకు జయము లేదు, పాపముపై నీకు విడుదల లేదు, శాపంపై నీకు విడుదల లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తును ధరించుకున్నవారు, క్రీస్తును కలిగి ఉన్నవారు, క్రీస్తు ద్వారా కలిగేటువంటి సమాధానములకు, నెమ్మదికిని, క్షేమములకు, జీవములకు, కృపకును పాత్రులవుతారు. నువ్వు ఏ సెంటు కొట్టుకుంటే ఆ వాసన వచ్చింది, అంతేనా? అవునా కదా? నువ్వు ఏ వస్తువు పెట్టుకుంటే ఆ విలువే నీ దగ్గర ఉంటుంది, వేరే ఒకటి ఉంటుందా? నా ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే వాక్యం చెబుతుంది, నువ్వు క్రీస్తును కలిగి ఉన్నావు అనుకోండి, క్రీస్తులోది నీలో ఉంటుంది. అవునా? క్రీస్తును కలిగి ఉంటే క్రీస్తు ఏమై ఉన్నాడో, క్రీస్తులో ఏముందో అదంతా కూడా నీలో ఉంటుంది. హల్లెలూయా. ఎందుకుగా ఉండదా? నువ్వు ఒక కాయ తింటావంటే దానిలో బలం నీకు వచ్చిందా రాదా? దానిలో రుచి నీకు వచ్చిందా లేదా? దానిలో శక్తి నువ్వు పొందుకుంటావు కదా? నీ శరీరంలో ఉంటుందా లేదా? ఎక్కడ పోయిందండి? ఒకటి తింటే ఇంకోటి ఏమైనా వచ్చిందా? ఇప్పుడు క్రీస్తును కలిగి ఉన్నావు అనుకోండి, క్రీస్తులో ఉన్నది నీలోకి వస్తుంది, క్రీస్తు కలిగినది నీలోకి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీరు ఆలోచన ఏంటి? యేసు క్రీస్తును నువ్వు ధరించుకోకపోతే ఆయన ద్వారా వచ్చేటువంటి ఆ మేలు ఏది కూడా నీ దగ్గర కనబడదు. నువ్వు అభ్యంతర పడుతున్నావు. కొంతమంది అభ్యంతర పడని వాళ్ళు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ రంగైనా, ఏ జాతి అయినా, ఏ దేశమైనా, ఏ స్థితి అయినా కానీ క్రీస్తును స్వీకరించారు, అంగీకరించారు, క్రీస్తును ఒప్పుకున్నారు, క్రైస్తవులుగా పిలువబడుతున్నారు, క్రీస్తును ధరించుకున్నారు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు ఇంకా ధరించుకోవట్లేదు. ఇక్కడ 14వ వచనంలో, రోమా 13:14 మనం చూస్తే, మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, మనుషులందరూ అభ్యంతరపడడానికి కారణం ఇదే. ఏంటదట? శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమై వాళ్ళు ఆలోచన చేసుకుంటున్నారు. హల్లెలూయా. ఎందుకంటే మారు మనసు పొందకపోవడానికి కారణం ఏంటమ్మా? నువ్వు బాప్తిస్మం తీసుకోపోవడానికి కారణం ఏంటమ్మా? నువ్వు దేవుని నమ్ముకోపోవడానికి కారణం ఏంటమ్మా? కారణం ఏంటి అని అడిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు ఆలోచన చేయండి. ఏమండి? నీలో శరీరేచ్ఛలను నెరవేర్చుకునే మనసు, శరీరేచ్ఛలను నెరవేర్చుకునే మనసు.
ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అనే మనసు నీలో ఉంది. అది నిన్ను అభ్యంతరపరుస్తుంది. ఏమండి, లోకాశ, శరీరాశ, నేత్రాశ నీలో ఉంటుంది. అది నిన్ను అభ్యంతరపరుస్తుంది. ఇదిగో గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి అమ్మా. కామ, క్రోధ, మద, మోహ, మత్సర లోపాలతో కూడుకున్నటువంటి ఏమండి ఆలోచన నీలో ఉంటుంది. హల్లెలూయా. వీడు మామూలు హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా అమ్మా, కామ, క్రోధ, మదమోహ, మత్సర లోపాలతో కూడుకున్న శరీర సంబంధమైన ఆలోచన మనలో ఉన్నప్పుడు, ఆ ఆలోచనతో కూడిన మనసు మనలో ఉన్నప్పుడు, ప్రియా దేవుని బిడ్డలారా, నీవు క్రీస్తును ధరించుకున్నకు నీవు ఆటంకపరచబడుతున్నావు, అభ్యంతరపరచబడుతున్నావు. నీవు దాన్ని మనసులో ఉన్నావు కాబట్టి క్రీస్తును ధరించుకోలేకపోతున్నావు. క్రీస్తును నువ్వు ధరించుకోలేకపోతున్నావు కాబట్టి క్రీస్తుని ఇంకా రుచి చూడలేకపోతున్నావు. క్రీస్తుని ఇంకను రుచి చూడలేకపోతున్నావు. క్రీస్తు కార్యాలు ఇంకను పొందుకోలేకపోతున్నావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ద్వారా పాప క్షమాపణ ఉన్నది, శాప విమోచన ఉన్నది. ఏమండి, మన స్థితిగతుల నుండి మార్పు ఉన్నది. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ స్వస్థత పొందుతుంది.